ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? నీ మొహన్ నాకు చూపించదు. ఇలా అయితే కష్టం రా. హలో, చెప్పరా. మనం ఎప్పుడు వచ్చే స్పాట్కే వచ్చారా? సరే రాదా. ఒక్కను ఏం చేస్తున్నావురా ఇక్కడ? అరే, నా మనసు ఏం బాగాలేదురా. సరే ఆగు, బైక్ వస్తున్నా. ఒక్కడే ఇక్కడ ఉన్నావు అంటే నీ బాధ క్రిటికలేరా? జాబ్ రావట్లేదురా. జాబ్ రావడం పెద్ద హెడేక్ అయిపోయిందిరా. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ వెళ్ళాను, ఒక్క ఇంటర్వ్యూ కూడా రాలేదురా. అసలు నాకు చెక్కిపోతుందిరా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది అరా నీ టెన్షన్? రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉందిరా, అది కూడా రాకపోతే నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. దీనికి ఇంత టెన్షన్ ఎందుకురా? ఎప్పుడు? రేపా? అవును మామ, రేపు. నీ దగ్గర టాలెంట్ ఉంది మామ, అది నమ్ముకుంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం టాలెంట్ ఏమో. నైట్ రా, నేనున్నా కదా. ఫుల్ టెన్షన్ గా ఉందిరా. ఎన్నిరా, ఇంకెన్ని ఇంటర్వ్యూస్? ఒకటా రెండా? చాలా ఇంటర్వ్యూస్ పోయినారా, చాలా. ఇది అంతా కాదు కానీ ఫస్ట్ ఇంటికి వెళ్దాం రా, ఇంట్లో టెన్షన్ పడుతుంది. హలో, నిఖిల్ ఎక్కడున్నారు? త్వరగా వచ్చేసారు. మహేంద్ర, ఇక్కడే ఉన్నా అన్న, ఇంత లేట్ అయింది. చిన్న పని ఉండేరా? ఏం పని రా? తర్వాత అర్థమవుతుంది. సరే సరే, పద. ఇంకా హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉండాలంట. నాకు ఫుల్ టెన్షన్గా ఉంది. సరే పోదాం. సరేరా. రే టెన్షన్ పడకు. ఇప్పుడు ఏమైనా పని ఉందారా మీకు? ఏం లేదురా, ఫ్రీయే. అరే, నా మామ నాతో పైకి రారా, కొంచెం టెన్షన్గా ఉంది. సరేరా పోదాం. ఎందుకురా అంత టెన్షన్? ఏం ప్రిపేర్ కాలేదు మామ. ఓన్లీ 3 candidates ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. అందరు రెడీ కదా? ఇంకో 5 minutes లో ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. మిస్టర్ రాజేష్ సార్. ఓకే సార్. బాస్ 2 minutes. అసలు ఏమైంది బాస్ లోపల?
అసలు ఏమైంది? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నా చల్ అనవసరం వచ్చి మ్యాన్ హ్యాండింగ్ అని ఇట్లాంటి ఇంటర్వ్యూ నేను attend. జోసఫ్ జార్జ్. ఏ నైట్ బాస్ మిస్టర్ ఉదయ్. ఏ లోపలంతా ఆమా ఉన్నట్టుంది, నాకైతే వద్దురా, ఇది పోదాం. బాస్ బాస్ ఏంది మామ ఇది ఇంటర్వ్యూ మొత్తం ఇలానే ఉంటుందిరా. మనకైతే వద్దు మామ ఇంటర్వ్యూ, మనం కూడా వెళ్ళిపోదాం రా ప్లీజ్. రిషితేజ్ ఇచ్చింది కదా అటెంప్ట్ అయితే చేసినావు. Come in. నిఖిలేడి అయినా మనకు జాబ్ వచ్చింది. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఊపిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అది పెరగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెద వంచున మౌనమే పంజ పదునగు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా అరే నిఖిల్ నాకు జాబ్ వచ్చిందిరా మామా. ఎస్. కంగ్రాట్స్ రా. అరే నువ్వు చెప్పినట్టే జరిగిందిరా, థ్యాంక్ యూ మామా. ఒకసారి వెనక చూడు. మామా కంగ్రాట్స్ మామా. మామా పార్టీ. అరే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు నీ కార్లో ఎందుకున్నారా? ఏమైతుందిరా? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ రా. ఏందిరా నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాల్సింది చాలా ఉన్నది. అసలు ఏమైందంటే అసలు ఎవరు సార్ మీరు? ఎందుకు పిలిచారు? సార్ పిజ్జా. పిజ్జా మీకోసమే, తినండి. మ్యాటర్ ఏంటి సార్? రేపు ఇంటర్వ్యూకి వచ్చేది మీరే కదా. మా వాళ్ళు 4 క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ మీరు ఫస్ట్ రాయాలి. మరి 4 పేర్లు రాయడం అంటే చిన్న విషయం కాదు సార్. నలుగురు క్యాండిడేట్ సార్, చాలా కష్టం.
మార్కెట్లో రూపీ వాల్యూ చాలా పడిపోయింది సార్, ఆలోచించండి. రిస్కీ జాబ్ సార్, చాలా రిస్క్. మీ పని అయిపోయినట్టే, రేపు నలుగురిని పంపించండి, నేను చూసుకుంటాను. పని అయిపోయినట్టే కదా, నువ్వేం తేడా రావద్దు. నమ్మాలి సార్, నమ్మాలి. నేను ఉన్నాను కదా, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి, నేను ఉన్నాను. మిస్టర్ రాజేష్ సార్ లోపలికి వెళ్ళు, నీదే నెక్స్ట్. ఎక్స్క్యూజ్ పిచ్చ లైట్ Come in. Take your వన్ మినిట్. హే పాప, హాయ్ డార్లింగ్. ఇంటర్వ్యూలో ఉన్నా. పిచ్చ లైట్, జాబ్ మనదే. సాయంత్రం పార్టీ ఇస్తున్నా, రెడీగా ఉండు. జిల్ జిల్ జిగా జిగా. get out. జోసెఫ్ జార్జ్. Excuse me, sir. You come in. Just take a seat. పర్లేదు సార్, పర్లేదు, కూర్చో. Are you okay? Okay, sir. Shall we start? Yes, sir. Your first question is, Sir, 1 minute. 1 minute, sir. టెన్షన్ అవుతుంది, ప్రేయర్ చేసుకుంటా. మనకి ఈ ఆఫర్లు కూడా ఉన్నాయా? పోనీ ఏం చేస్తాం? థ్యాంక్ యూ సార్. దేవుడా, ఓ మంచి దేవుడా, ప్రేయర్ స్టార్ట్ చేసిన తండ్రి, పరలోకమునందు ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ జాబ్ ఎట్టి పరిస్థితుల్లో నాకే వచ్చు విధముగా చేయుడు తండ్రి. మరి అదే విధముగా నా ఎదురుగా కూర్చున్న ఈ ఇంటర్వ్యూ చేయు బిడ్డలను గతంలో ఏ పాపము చేసినానో క్షమించుడు తండ్రి. అయిపోయిందా? అయిపోయింది సార్. నీ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు సార్? ఎందుకేంది అంటే మేము పాపాలు చేస్తున్నాం, నువ్వు దేవుని ప్రార్థించి మనం చేయించమని అడుగుతావా? ఇంకొక క్షణం నాకు రూమ్ లో నువ్వు కనబడదు. గెట్ అవుట్. సో హాట్, ఫ్యాన్ లేదా? 1 2 3. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అసలు ఇది ఇంటర్వ్యూ లాగానే లేదు. అసలు నాకు ఇంటర్వ్యూ చేయాలనే లేదు. ఒక పని చేద్దాం, మనం రిక్రూట్ చేయాల్సింది ఒక జాబ్. సో లాస్ట్ క్యాండిడేట్ ఒకరిని చూద్దాం, వాడు ఫేర్ అటెంప్ట్ ఇస్తే వాడిని సెలెక్ట్ చేసుకుందాం, లేదంటే స్టాప్ చేద్దాం. ఏమంటారు? ఇట్స్ ఓకే. ఓకే.
థ్యాంక్ యూ రా, మొత్తానికి నీ వల్ల ఒక పని అయిపోయిందిరా. అరే రిషి, ఏమైందిరా? రా కూర్చో. ఆ, 6 months నుంచి రా, ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు, పెద్ద ప్రాబ్లం అయిపోయింది రా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనున్నా కదరా. థ్యాంక్ యూ మామా. ఒక నీ కోసం చాలా రిస్క్ చేస్తున్నానంటే వాడు ఖచ్చితంగా నీ ఫ్రెండ్ అయి ఉంటాడు. క్రేజీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.